గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, అలానే కాశీలో శ్రీ కామాక్షి నిత్య అన్నదాన ఆశ్రమ నిర్వాహకులు బ్రహ్మశ్రీ శ్రీ నందిబొట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః. బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ముఖ్యంగా సంక్రాంతి పర్వదినము, అలానే భోగ భాగ్యాలు తెచ్చే పండుగను కూడా మనం చూస్తూ ఉంటాం. మరి నిజంగానే మన కుటుంబాల్లో కావచ్చు, మన జీవితాలలో కావచ్చు, ఈ భోగ భాగ్యాలు రావాలి అన్నా, లేదు అంటే మనిషి ఏదైతే ఒక సంకల్పం చేసుకుంటారో అది నెరవేరాలి అన్నా ఏం చేయాలంటారు? ఎటువంటి దానం చేస్తే మంచిది అంటారు? భోగభాగ్యాలని సిరి సంపదల్ని ఇచ్చే పండుగలలో ప్రధానమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. వర్తమానం గతించినటువంటి కాలాన్ని తొలగింప చేసుకొని వర్తమానంలో ఆనందంగా జీవిస్తూ భవిష్యత్తుకి బాటలు వేసుకునేటువంటి రూపముగా మనం ఈ సంక్రాంతిని మనం కొలుచుకుంటాం. భోగినాడు చేసేదేమో భోగి మంటలు వేస్తాం. అందరూ చలి కాచుకునే మంటలు అంటారు, కానీ మన ఇంట్లో పాడైపోయిన వస్తువులు, పాత వస్తువులు అన్నీ కూడా తీసుకుని వచ్చి ఒక గుట్టగా పేర్చి ఆ వస్తువుల్ని దహనం చేసేసి, పీడ వదిలిపోయిందిరా, కొత్త వస్తువులు కొత్త ఇంట్లో వస్తున్నాయి, కొత్త చొక్కాలు తొడుక్కున్నా, కొత్త వస్త్రములు వేసుకున్నా, కొత్త వస్తువులు ఇంట్లో ఉన్నా, ఇంటికి కొత్తగా పెయింట్ వేసుకున్నా మనసుకు ఎంత కళకళలాడుతుందమ్మా, ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే కొత్త జీవితాన్ని మన జీవితంలో రావాలి, సిరి సంపదలు ఇప్పటి వరకు మనం పడిన కష్టాలన్నీ పోవాలి అనంటే కొన్ని పుణ్య కార్యక్రమాలు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు చేయక తప్పదు. మన పూర్వకాలంలో ధర్మాన్ని ఆచరించారు, దాన ధర్మాది కార్యక్రమాలు చేశారు. అందుకే దానం కొద్ది బిడ్డ, పుణ్యం కొద్ది పురుషుడు అని చెప్పి అనే కార్యక్రమం. అందుకనే దానము చేయాలి. మనుష్యులు కొన్ని పర్వదినాల్లో దానం చేయాలి. అన్నిటికంటే ముఖ్యముగా ఈ మకర సంక్రమణం చాలా గొప్పదైనటువంటి విశేషం అమ్మ. ఎందుకు అనంటే దక్షిణాయనం అంతా దేవతలకి రాత్రి, ఉత్తరాయణం అంతా దేవతలకి పగలు. దేవతలు మేల్కొంటారు, స్వర్గద్వారాలు అప్పుడే తెరుచుకుంటాయి. దక్షిణాయనంలో ఎంతమంది చనిపోయినా వాళ్ళకి కర్మని బట్టి మోక్షం రావాలి అనంటే స్వర్గద్వారం తలుపుల దగ్గర ఉత్తరాయణం పుణ్యకాలం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తారట. ఆ వచ్చినప్పుడే ఆ దక్షిణాయనంలో చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ స్వర్గానికి చేరుకుంటాయి. అంతేకాకుండా మనకు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసుకున్న రవి శని ఇంటికి వస్తాడు. రవి శనులు ఎవరమ్మా? రవి తండ్రి, కొడుకు శని. కాబట్టి తన తండ్రి వస్తున్నాడు అనేటువంటి ఒక ఉద్దేశంతో తండ్రికి తనకి ప్రీతిపాత్రమైనటువంటి ఈ యొక్క నువ్వులని పళ్ళెంలో పెట్టుకొని తండ్రిని ఆహ్వానిస్తాడట. అందుకనే ఈ మకర సంక్రమణం రోజున గొప్ప విశిష్టత ఉంది. కాబట్టి పితృ కార్యక్రమాలు మొదలుగా చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. మకర సంక్రమణం ప్రతి రాశిలోకి రవి ప్రవేశం చేసినప్పుడు సంక్రమణ పుణ్యకాలం వస్తుంది. ఆ సంక్రమణ పుణ్యకాలంలో పెద్దల్ని అనుసరించి పితృ కార్యక్రమాలు చేయాలి. పితృ కార్యక్రమాలు చేయకుండా దేవుడు కరుణిస్తాడు, దేవుడు వరమిస్తాడంటే లేదమ్మా. పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే దేవతలు కూడా వరమిస్తాడు. మన పక్కన ఈశ్వరుడు పక్కన ఉన్నా ఆ ఈశ్వరుడు కూడా పితృదేవత అనుగ్రహం లేకపోతే ఏమీ చేయలేడు. కాబట్టి మనం ఏది పూజ చేయాలన్నా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించుకోవాలి. ఏ పూజా ఫలం మనకు దక్కాలన్నా పితృదేవతల యొక్క అనుగ్రహమే. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎందుకనంటే మన తెలుగు ప్రేక్షకులకు అందరికీ ఎగ్జాంపుల్స్ చెప్తేనే అర్థమవుతాయి. శాస్త్రంలో ఉన్న విషయాన్ని ఇట్లా చెప్పి ఇలా చేసుకోండి అంటే పూర్వకాలంలో చెప్పారు, పంతులు గారు చెప్పారు, మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు క్వశ్చనింగ్ అథారిటీ అనేది పెరిగింది. ఎందుకు చేయాలి, ఏ దానికి సంబంధించినటువంటి చేయాలి, దీనివల్ల ఫలితం ఏంటి అనేటువంటి తప్పు లేదు, క్వశ్చనింగ్ అనేటువంటి తప్పు లేదు. కానీ తెలియకుండా చేస్తున్నాం కాబట్టి తెలిసి చేస్తే ఇంకా గొప్పగా ఫలితాలు మనం పొందుతామనే ఉద్దేశంతో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఇప్పుడు మనము పిల్లలు చదువుకోవడానికి విదేశాలకు పంపిస్తామమ్మా. పంపించిన తర్వాత వీసా ప్రాసెస్ అనేటువంటిది జరుగుతుంది. మన వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతారు. కానీ అక్కడ అమెరికా ఎంబసీనో లేకపోతే ఏ కంట్రీకి వెళ్తామో ఆ
కంట్రీ యొక్క ఎంబసీ అన్నీ వెరిఫై చేసి ఓకే అనుకుంటేనే వాళ్ళ దేశంలోకి అడుగు పెడతారు. అవును. ఆ దేశ ప్రధాని అయినా ఆ దేశ అధ్యక్షుడైనా ఈ విషయంలో కలగజేసుకోడు. మనకు మొన్న జరిగింది ఏంటి, వందల మంది విద్యార్థులు అమెరికాకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ సరిగ్గా లేవని అమెరికా ఎంబసీ వాళ్ళు రిటర్న్ పంపించేసేసారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ఏమీ చేయలేడు. అలాగే రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిందే. అంతే, ఇది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్సే. మనము ఇక్కడ కూర్చొని మన సంకల్పం నెరవేరాలని ఈశ్వరుని కోసం తపస్సు చేస్తాం, పూజలు చేస్తాం, చండీ హోమాలు చేస్తాం, సుదర్శన హోమాలు చేస్తాం, అభిషేకాలు చేస్తాం. ఆ దేవుడు ఏం చేస్తాడు, మీ కుటుంబంలో మీ వాళ్ళు సంకల్పం ఇలా చేశారా కాబట్టి ఆ ఫలితం ఉందో లేదని చెప్పి ఇవ్వమని చెప్పి పితృలోకానికి పంపిస్తారు. పితృదేవతలు స్కాన్ చేసి ఓకే అనుకుంటేనే ఆ ఫలితం పితృలోకం నుంచి మనకు వస్తుంది. మనం ఏమనుకుంటాం, దేవుడు వరం ఇస్తున్నాడు అనుకుంటాం. కాదు, పితృదేవతల వరం. అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకులు మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితముగా సంక్రమణ సమయంలో పిండ ప్రదాన కార్యక్రమం చేయండి, తర్పణాలు చేయండి, స్వయం పాక దానం ఇవ్వండి. లేదు మీకు అది చేయలేని అశక్తత ఉన్నప్పుడు పెద్దల పేరుని ఉచ్చరించి స్వయం పాక దానము వస్త్రంతో సహా బ్రాహ్మణుడికి దానం చేయండి. ఇక మిగిలినటువంటి విషయాల్లోకి వచ్చినట్లయితే మనకు భోగభాగ్యాలు, మీరు ఇంతకుముందు అడిగారు కదమ్మా, భోగభాగ్యాలు సిరి సంపదలు రావాలి అంటే కూష్మాండ దానము చేయమన్నది శాస్త్రం. అంటే ఏంటి, గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ దానం చేయండి. బూడిద గుమ్మడికాయ అంటారు అదా గురుగారు? లేకపోతే మంచి గుమ్మడికాయ, మనం తినే గుమ్మడికాయ ఉంది సాంబార్లో వేసుకుంటాం కదా, ఆ గుమ్మడికాయని దానం చేయాలి. ఇంకా దానాది కార్యక్రమాల్లో తిలలు అనగా నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏదైనా కానీ మనకు అందుబాటులో ఉంటే నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు, చెరుకు ముక్కలు, బెల్లము, కంబళి, రగ్గులు. ఎందుకంటే ఈ రగ్గుని దానం చేస్తే రాహుగ్రహ దోషం పోతుంది. చిన్న చిన్నవి పరిష్కార మార్గాలు ఇవి. ఇవి చిన్న చిన్నవే మనకు చేతిలో ఉండేటువంటి అందుబాటులో ఉండేవి అఫోర్డ్ చేయగలరు. ఇవన్నీ కూడా దానం చేసినట్లయితే సంకల్పం చెప్పుకోవాలి. దానం చేసినట్లయితే బ్రాహ్మణుని పిలిపించి చేయడం కాదు, బ్రాహ్మడికైనా చేయొచ్చు. అర్హులైనటువంటి వ్యక్తి ఇప్పుడు చలికి గజగజగా వణుకుతున్నాడు, అటువంటి వానికి మనస్ఫూర్తిగా పితృదేవతని స్మరించుకోండి. ఆ ఉగాది రోజున దానం చేయండి. తప్పకుండా ఈ చెప్పినటువంటి వస్తువుల్ని ఎవరైతే దానం చేస్తారో సంక్రాంతికి ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి. అంతేకాకుండా మనకు గ్రహశాస్త్ర రీత్యా, జ్యోతిష శాస్త్రరీత్యా రవిచంద్రుల యొక్క అనుగ్రహం కావాలి. రవి మనం చేసే పనులలో విజయానికైతే, చంద్రుడు మనం తీసుకునే నిర్ణయాలు మనస్సుకి కారకుడు. కాబట్టి శివకేశవులకి భేదము లేదు కదా, మన శాస్త్రం చెప్పబడుతుంది. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. కాబట్టి మకర సంక్రమణం రోజున ఇంకొక పరిహారం కూడా తెలియజేస్తానమ్మా. చక్కగా సంకల్పం చేసుకొని ఆ సంకల్పం రీత్యా అనగా పొద్దునే స్నానం ఆచరించిన తరువాత కాలకృత్యాదులు, స్నానాది కార్యక్రమాలు, తైలాభ్యంగన స్నానం చేయాలి. ఒంటికి నువ్వుల నూనె రాసుకొని స్నానం ఆచరించమన్నది శాస్త్రం. చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకొని సంకల్పం చేసుకోండి. ఈశ్వరుని, విష్ణువుని, నా కార్యంలో దిగ్విజయం కావాలి, నా మనసు ప్రశాంతత కావాలనే ఉద్దేశంతో శివ సహస్రనామం ఒకసారి, అలాగే విష్ణు సహస్రనామం ఒకసారి చదివి ఆ దేవదేవతలకి హారతి ఇచ్చిన తరువాత నైవేద్యం ఒకటి చేసుకోవాలమ్మా. ఏం నైవేద్యం అంటే గోధుమ పిండితో చేసినటువంటి బెల్లం పాయసం, లేకపోతే మామూలు బియ్యంతో చేసిన బెల్లం పాయసం. రెండవది పెరుగన్నం, ఆవు పాలతో చేసిన పెరుగన్నం. ఇవి రెండు ఆ శివకేశవులకి సమర్పణ చేసి నైవేద్యంగా సమర్పణ చేయండి చాలు. ఇవన్నీ ఇంట్లో చేసుకోగలిగేటివే. మీకు ఖచ్చితంగా ఆ శివకేశవుల యొక్క అనుగ్రహంతో మీ కార్యంలో దిగ్విజయం పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రధానంగా తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల చనిపోవడం, పిండ ప్రదానాలు చేయలేకపోయినా ఆ పితృదోషం అంటారు. మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు, హోమాలు సశాస్త్రీయంగా జరపబడుతున్నాయి. అలాగే పుష్యమాసం, పుష్యం, మాఘం, ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం మీ యొక్క కోరిక నెరవేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో, అది వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, ఏదైనా మీ యొక్క కోరిక నెరవేరాలనే ఒక సదుద్దేశంతో మాస శివరాత్రి కానీ పర్వదినం రోజున కానీ కేవలం 2500 రూపాయలకి సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రంలో
ఈ యొక్క కార్యక్రమాలు 6 నెలల పాటు జరుగుతాయి. అవకాశం ఉన్న కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. కాశీలో నిత్యాన్నదానం మా పీఠమాధురంలో స్వయంగా చేస్తున్నాం కాబట్టి అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించే వాళ్ళు కూడా కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయవచ్చు. గురువుగారు, భోగభాగ్యాలు కలగాలన్నా లేకపోతే మనం ఏదైతే సంకల్పం చేసుకుంటామో ఆ సంకల్పం నెరవేరాలన్నా ఎటువంటి చక్కటి పరిష్కార మార్గాలు ఆచరించాలో వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.